నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, వెయిట్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇవన్నీ కంప్లీట్ చేసామా మనం? చేశారు సార్. ఓకే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఓకే, మనకి అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, కంట్రోలింగ్ 3 days పడుతుంది, 3, 6. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసి P2P సైకిల్, O2C 2 days, 6, 7, 8 days పడుతుంది ఇంతవరకే. ఓకే, సరే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డిస్కస్ చేద్దాము. వీటిలో ఏమన్నా మిస్ అయిన టాపిక్స్ ఉంటే రిమైండ్ చేయండి, చెప్దాం. టోటల్గా ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి ఇప్పటి వరకు? 49 సార్. 49 అంటే ఓకే, కరెక్ట్ గానే వస్తున్నాం. 49 అంటే 0తో 50 అనుకుందాం. 70 క్లాసెస్ వస్తాయి టోటల్ గా. 70 అంటే ఒక 310 కదా. మీకు యాక్చువల్ కొన్ని 2 టాపిక్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను కొన్ని క్లాసెస్ లో. ఓకే, తర్వాత ఇవి చెప్పాను కదా, మళ్ళీ మీకు ఏంటి ఒక 2 ఓన్ గా చేయమని చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఏంటవి? కస్టమర్ డౌన్ పేమెంట్, వెండర్ డౌన్ పేమెంట్. సిలబస్ అంతా కవర్ అవుతుందండి, డోంట్ వరీ, మీరు అవ్వలేదు అనుకోకండి, ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, యాక్చువల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఇది మంత్ ఇయర్ ఎండింగ్ లో చేయాలి. బట్ ఇప్పుడు మనకి ఇయర్ చేంజ్ అయింది కదా, మనం కంప్లీట్ గా లాస్ట్ ఇయర్ ని బేస్ గా చేసుకుని చేసాం. బట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవుట్పుట్ వస్తుందో లేదో తెలియదు, బట్ ట్రై చేద్దాం. ఓకేనా? చూడండి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 3 types ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. 3 types ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏంటది? పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. 1 minute మీకు షీట్ ఇస్తాను, క్లారిటీగా ఉంటుంది. ఇయర్ చేంజ్, ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవటం వల్ల అవుట్పుట్ అనేది ప్రాపర్ గా రాకపోవచ్చు, బట్ మనం ట్రై చేద్దాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 1 minute. $24 1 minute కనిపించలేదు మనకి. నేను టోటల్ గా ప్రిపేర్ చేశాను, దీనికి సంబంధించిన షీట్ ఒకటి ప్రిపేర్ చేశాను. చూడండి, లాస్ట్ లో ఒక ఎర్రర్ రావచ్చు, మేబీ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి. ఒకవేళ అవుట్పుట్ లేకపోతే నేను లాస్ట్ బ్యాచ్ వీడియో ఇస్తాను, చూస్ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ OB46. వెయిట్ దీనికన్నా ముందు ఇంకొక షీట్ ఉంది, అది ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. 1 minute. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎన్ని రకాలు ఉంటుంది? 3 types ఉంటాయి. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది 3 types ఉంటుంది. ఏంటవి చూడండి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే దేనిపైన యాడ్ అవుతుంది? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ GL అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ GL అకౌంట్స్, వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్స్,
ఓవర్ డ్రాఫ్ట్స్, ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ట్రాన్సాక్షన్ కోడ్ FS00లో మనము జిఎల్ బ్యాలెన్సెస్ కి సంబంధించింది. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్, చూడండి ఎస్ ఉంటుంది. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సెకండ్ వన్ బ్రాకెట్ లో P ఉంది చూడండి. సో ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండర్ అకౌంట్స్ అండ్ కస్టమర్ అకౌంట్స్ బ్యాలెన్సెస్. పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ థర్డ్ వన్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. లేటుగా మనం ఏమైనా పే చేస్తున్నాం, సో వాటిపైన ఏదైనా యాడ్ అయితే కనుక దాన్ని పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. లేటుగా మనం ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి పే చేసేటప్పుడు కొంత పెనాల్టీని యాడ్ చేసి పే చేస్తాం, పెనాల్టీ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ బ్రాకెట్ లో ఎస్ ఉంది చూడండి. ఎస్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ P, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ Z. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. 3 టైప్స్ అన్నమాట. ఇంటర్వ్యూలో అడిగితే 3 చెప్పాలి మీరు. క్లియర్ కదా? సో SAP ఓపెన్ చేయండి. ఫస్ట్ టైం అని చూడండి. డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ OB46. OB46కి వెళ్ళండి, లేదు పాత ద్వారా వెళ్దామా? వెళ్ళండి. SAP లాగౌట్ అండ్ లాగాన్ చేయండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్, బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఎనీ 2 digits తీసుకోవచ్చు ఇక్కడ. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ID ఎగ్జాంపుల్ VI ఇచ్చాం. నేమ్ ఇవ్వండి. బ్యాలెన్స్ 10%, మంత్లీ, ఇంట్రెస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి చూడండి. మనం 3 టైప్స్ చెప్పాం. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ కనిపిస్తుంది. SAPలో ఈ 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. చూడండి. P అంటే ఏంటి, S అంటే ఏంటి? సో మనం SAPలో మాక్సిమం ఏం వాడతారు? S అంటే బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సేవ్ చేయండి, వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 5 minutes.
విత్ ఇన్ 1 minute లో వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్. వెయిట్ చేయండి. ఐఎమ్ సారీ. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం క్రియేట్ చేశాను? డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ విఐ. నోట్ చేసుకోండి, అక్కడ అక్షరంలో నోట్ చేయండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడి విఐ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఐడి. నెక్స్ట్ స్టెప్ విఐ మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. యూ కెన్ కాన్ఫిగర్ ఎనీ 2 digits. ఒకటే తీసుకోవాలి, V2 అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్. సారీ, పర్సంటేజ్. 1 minute అండి. హలో, ఐఎమ్ సారీ. చూడండి, ప్రిపేర్ అమౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎగ్జిక్యూట్ చేయండి. సెకండ్ స్టెప్ ఇన్వెంటరీకి వెళ్ళండి.
ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసాం? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం. విఐ ఇవ్వండి. ఇంట్రెస్ట్ క్యాలెండర్ విఐ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎఫ్ఆర్క్యూ అని చూసారా? అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి. సో మీరు ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మంత్లీనా ఎట్లా అనేది? 2 months గా 3 months గా అనేది? సో మంత్లీ తీసుకోవాలి. స్టాండర్డ్ 01. నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్ టైప్. క్యాలెండర్ టైప్ జీ తీసుకోవాలి. జీ అంటే మీనింగ్ ఏంటి? ఒక మంత్ లో 28 days ఉండొచ్చు, 29, 30, 31, అలాగే 365 days ఉంటాయి. సో జీ తీసుకోవాలి. జీ ఇవ్వండి. జీ ఇచ్చారు. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ కిందకి సెలెక్ట్ చేసుకోండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. ఓకే, బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ డిఫైన్ ఇంట్రెస్ట్ రేట్, థర్డ్ స్టెప్. డిఫైన్ ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో ఉంటుంది చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ తర్వాత వెయిట్ ఇక్కడ మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఉంటుంది. వెయిట్ డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్. డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ కరెక్ట్. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా మనం సెటప్ చేయాలి. ఎగ్జాంపుల్ J1 కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. డిస్క్రిప్షన్ కూడా అంతే. CR స్పేస్ INT స్పేస్ BL స్పేస్ INT. CR అంటే క్రెడిట్, INT అంటే ఇంట్రెస్ట్, BL అంటే బ్యాలెన్స్, INT అంటే ఇంట్రెస్ట్. ఎప్పటి నుండి ఎఫెక్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ అనేది? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుండి తీసుకుందాం. 01/04/2025. 25 ఇచ్చేస్తున్నాను. 01/04/2025. కరెన్సీ INR. కరెన్సీ ఏంటి? INR తీసుకున్నాం. J1 తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ J2 ఇవ్వండి. J2 క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు డెబిట్ కదా, సో ఇక్కడ క్రెడిట్ ఇస్తున్నాం. సారీ, డెబిట్ కదా, డెబిట్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు ఏమి ఇచ్చాం? క్రెడిట్ ఇచ్చాం కదా. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. కింద డిస్క్రిప్షన్ DR_INT_ వద్దండి. DR స్పేస్ INT స్పేస్ BL స్పేస్ డేట్ ఇవ్వండి. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ 01/04/2025. కరెన్సీ INR. సేవ్.
సేవ్ చేయండి. ఓకే, నోట్ చేసుకోండి ఇక్కడ ఏమేమి తీసుకున్నాం. J1 J2. J1 అంటే ఏంటి? J1 అంటే క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. J2 అంటే డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఎస్ఐపిలోకి వెళ్ళండి. చూసారా, J1 J2 తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ టైమ్ డిపెండెంట్ టర్మ్స్ OB41 ఎగ్జిక్యూట్ చేయండి. ఫోర్త్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఫస్ట్ ఏం తీసుకున్నాము? విఐయా ఇంట్రెస్ట్ ఇండికేటర్ విఐ 1 ఇవ్వకూడదు, విఐ ఇచ్చాం. ఐఎన్ఆర్ కరెన్సీ ఐఎన్ఆర్. ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఎప్పటి నుండి? ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ 01/04/2025. ఓకే, సీక్వెన్షియల్ నంబర్ 1 ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టర్మ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. రిఫరెన్స్ రేట్ J1 గారు క్రియేట్ చేసాం. ఫస్ట్ మనం J1 థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. ఓకే, క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. J2 సారీ V1 కదా, V1 ఇవ్వాలి ఇక్కడ కూడా. విఐ కదా, విఐ. కరెన్సీ ఐఎన్ఆర్. ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. సీక్వెన్షియల్ నంబర్ ఆల్రెడీ 1 ఇచ్చాం, 2 అవుతుంది కదా. ఇంతకుముందు 1 ఇచ్చాం, ఇది 2 ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ J2 అనేది మనం క్రియేట్ చేస్తాం. థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. ఓకే, సేవ్ చేయండి. ఇవి మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూ OB83. ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూ సేమ్ పాత్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో J1 J2 ఇవ్వండి. ఇక్కడ ఇంట్రెస్ట్ వాల్యూ డేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. J1 J2 అనేది ఎక్కడ చేసాము? థర్డ్ స్టెప్ లో చేసాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఎగ్జాంపుల్ 12% ఇద్దామా? 12 ఇవ్వండి. కింద కూడా 12. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్రియేట్ జిఎల్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది అవేనా? చూడండి, షీట్ ఓపెన్ చేయండి. అది క్రియేట్ జిఎల్ అకౌంట్స్. టర్మ్ లోన్ అకౌంట్ ఒకటి తీసుకోవాలి, ఇంట్రెస్ట్ పెయిడ్ ఒకటి తీసుకోవాలి. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. టర్మ్ లోన్ వెళ్ళండి, FSW.
వచ్చారా? అక్కడ టర్మ్ లోన్ ఉందా? టర్మ్ లోన్ తీసుకోండి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఉందా? టర్మ్ లోన్ జిఎల్ గ్రూప్ ఉందా? టర్మ్ లోన్ ఎక్కడ? టర్మ్ లోన్ ఉంటే చూడండి, ఓబిడి ఫోలో చెక్ చేయండి. సెక్యూర్ లోన్స్ ఉందా? సెక్యూర్ లోన్స్ కానీ సెక్యూర్ లోన్స్ తీసుకోండి. నెంబర్ 100 300. FS00. ఏమైంది? టర్మ్ లోన్ లేదా? టర్మ్ లోన్ జిఎల్ గ్రూప్ ఉంది కదా, నంబర్ ఇవ్వండి. 100 300. వెయిట్. టర్మ్ లోన్ అకౌంట్ అంతే. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, టర్మ్ లోన్ అకౌంట్. Control data, only balances in local currency, line item display, short key 001, create bank interest G005. G005 తీసుకోవాలి, బ్యాంక్ లోన్స్ కాబట్టి ఇవ్వండి. క్రింద ఇంకా ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఉందా? ఇంట్రెస్ట్ ఇండికేటర్ మనం ఏం క్రియేట్ చేసాం? ఇంట్రెస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. V1 VI కదా, VI అది ఇవ్వాలి, VI ఇవ్వాలి. సేవ్ చేయండి. టర్మ్ లోన్ అకౌంట్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్. ఇంట్రెస్ట్ పెయిడ్ ఏమి ఇవ్వాలి? ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, line item display, short key 001, create bank interest G001 and save. ఓకే, 2 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏమని చూడండి, OBV2 prepare account balance interest calculation. సింబల్స్ పైన క్లిక్ చేయండి. సింబల్స్, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్ మీదే కదా, కంటిన్యూ. ఇక్కడ 0002 తీసుకోండి. 0002 అంటే ఏంటో చూడండి. 0002 ఇస్ ద స్టాండర్డ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఇవ్వండి. కరెన్సీ INR,
ఐఎన్ఆర్ ఇవ్వండి. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ బేస్డ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, వన్ మోర్ సెషన్ తీసుకుని ఓపెన్ చేయండి. నెంబర్ ఇవ్వండి. 400,308 ఇంట్రెస్ట్ పెయిడ్. 400,308 కరెక్టేనా? అది చూడండి, ఒక చిన్నది రాంగ్ ఇచ్చిన అవ్వదు. నెక్స్ట్ క్రింద 2000 తీసుకోండి. 2000 అంటే ఏంటో చూడండి. మాన్యువల్ టైప్ చేయండి. 2000 ఫైండ్ లోకి వెళ్ళి వెతకాలి. ఫైండ్ ఆప్షన్ చూసారా? సరే ఇవ్వండి. ఐఎన్ఆర్ జిఎల్ అకౌంట్ దగ్గర ప్లస్ 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 అట్లా 10 ప్లస్లు ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. జిఎల్ పోస్టింగ్ F-02 ఎంట్రీ ఎలా ఫామ్ అవచ్చు? లోన్ తీసుకున్నాం, టర్మ్ లోన్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎక్సెల్ లో ఉంది, ఓపెన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డాటా టర్మ్ లోన్ అకౌంట్. ఓకే, వెళ్ళండి. 1 lakh తీసుకుందాం. ఇది అవుట్పుట్ వస్తుందో రాదో ఐడియా లేదు, కరెక్ట్ గా చూద్దాము. డేట్ ఇవ్వండి. కింద జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి 40 దగ్గర. ఫార్టీ ఇచ్చారు కదా, ఎంటర్. వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటే ఇవ్వండి. ఎంటర్. వ్యాలిడేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వండి 1 lakh. వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. బ్యాంక్ లోన్ టెక్స్ట్ దగ్గర బ్యాంక్ టర్మ్ లోన్ 50 కింద ఏమి ఇవ్వాలి? 50. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి టర్మ్ లోన్ ఇవ్వండి. టర్మ్ లోన్ ఇచ్చారా? 1 minute. టర్మ్ లోన్ కదా ఇది. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. లోన్ తీసుకున్నాం 1 lakh లోన్. ఓకే, సో దీనిపైన ఏం చేద్దాం? 10% ఇంట్రెస్ట్ అనుకుందాం. ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. టర్మ్ లోన్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ F-02 టర్మ్ లోన్ అకౌంట్ డాట్ బ్యాంక్ అకౌంట్ F-02 వెళ్ళండి. డేట్ ఇవ్వండి. టర్మ్ లోన్ అకౌంట్ తీసుకోండి.
ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? 10,000. పోస్టింగ్ కి 50. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్. ఎంటర్. Simulate and post. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. F.52 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ F-52. ఇయర్ చేంజ్ అయింది కదా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందో తెలియదు, చూద్దాం. కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, టర్మ్ లోన్ అకౌంట్, జీఎల్ అకౌంట్ దగ్గర టర్మ్ లోన్ అకౌంట్, కింద క్యాలిక్యులేషన్ పీరియడ్ ఈ మంత్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ నుండి ఈరోజు డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వాలి. ఓకే, ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఏమొద్దులే, ఎగ్జిక్యూట్ చేయండి చూద్దాం. యా, గాట్ ఇట్. కరెక్ట్ ఉంది అవుట్పుట్. చెక్ చేసుకోండి మీరు. ఇంకా డౌన్కి వెళ్ళండి. 1 lakh లోన్ తీసుకున్నాం, దానిపైన 10% పే చేస్తాం. ఇంట్రెస్ట్ లాస్ట్లో ఉంది చూడండి, ఇవన్నీ చెక్ చేసుకోండి. మనం ఈరోజే కదా ఎంట్రీ పోస్ట్ చేసింది. ఓకే, అవుట్పుట్ కరెక్ట్ ఉంది. మీరు అనాలిసిస్ చేయండి, అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటనేది మీరు అనాలిసిస్ చేయండి. క్లియర్ కదా? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 90,000 ఉందా? 90 ఉందా లేదా? ఇక్కడ 90,000 లాస్ట్లో ఉంది 90. ఓకే, అవుట్పుట్ కరెక్ట్ ఉంది. మీరు రిమైనింగ్ అంతా మీరు అనాలిసిస్ చేయండి. మనం ఎంత పర్సెంట్ 10% తీసుకున్నామా? ఓకే, ఒకసారి రైట్, కరెక్ట్ ఉందండి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. మీరు పని చేయండి, ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, ఇది చూసి చేయండి అంతే. ఇలా వస్తే చాలు మనకి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 42 కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏముంది? డౌన్కి వెళ్ళండి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, O2C ఆర్డర్ టు క్యాష్ ఒకటి, P2P ఒకటి చెప్తాను. థియరిటికల్ సెషన్స్ O2C 63 అండ్ ఇంకోటి ఉంటే చూడండి, రేపు P2P, టుమారో క్లాస్ P2P, నెక్స్ట్ క్లాస్ O2C. ఇవి చెప్తాను. P2P ఎక్కడ ఉంది? 21, రేపు 21, డే ఆఫ్టర్ టుమారో 22, రేపు 21 చెప్తాను, డే ఆఫ్టర్ టుమారో O2C. క్లియర్ కదా? రైట్. సో ఇది సెషన్. అవుట్పుట్ ప్రాపర్ ఉందండి, మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంది ఏంటో చెక్ చేసుకోండి. క్లియర్ కదా? రైట్.